హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి మే 5 నుంచి జూన్ 4 తారీఖు వరకు మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక టోటల్ ఎన్ని పోస్టులు రిలీజ్ అయినాయంటే టోటల్గా అన్ని ట్రేడ్స్కి కలిపి 1644 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అప్రెంటిస్ చేయాలనుకుంటున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అందరూ అప్లై అయితే చేసుకోండి. ఎక్కడైనా సరే వేరే జోన్లో చేస్తే మనకు అప్రెంటిస్ బెనిఫిట్ ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. మనకు అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మీరు రైల్వేలో అప్రెంటిస్ చేయాలనే పట్టు మీకుంటే ఏ జోన్లో అయినా 1 ఇయర్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్క సికింద్రాబాద్ జోన్లోనే నేను అప్రెంటిస్ చేస్తాను అంటే అది ఇయర్లీ 1 నోటిఫికేషన్ వస్తుంది. అందులో మనం సెలెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కావున మనం అన్ని జోన్ల నుంచి వచ్చే నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ పెడుతూ ఉండాలి. ఎక్కడైనా సరే 1 ఇయరే కాబట్టిగా ప్రాబ్లం ఏమి ఉండదు, ఎక్కడైనా చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా ఈ నోటిఫికేషన్ని మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే అక్కడ నేను ప్రతిదీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. రిజల్ట్ కానీ, ఇప్పుడు లాస్ట్ సికింద్రాబాద్ నోటిఫికేషన్ రిజల్ట్ కానీ, ఏదైనా సరే రైల్వే నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అలాగే మీరు నాకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ అడగాలనుకుంటే ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయొచ్చు. మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.